మిత్రులారా ముందు చూపు లేని ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని ముందుకు పోతే ఈ రేవంత్ సర్కార్ను నమ్ముకొని ముందుకు పోతే ఈ రేవంత్ సర్కార్కు ఓటేస్తే నిండా మునుగుతామని మరొక్కసారి హైదరాబాద్ ఇయాల బాధతో చెప్తున్నా హైదరాబాద్ను చూస్తే అర్థమవుతుంది మిత్రులారా ఈ రేవంత్ రెడ్డికి ఆయన గురువు చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ నాశనం అయితే హైదరాబాద్కు పెట్టుబడులు రావు అమరావతికి వస్తాయన్న ఆశతోటి కనీసం రివ్యూలు పెట్టకుండా వర్షం వస్తుందని తెలిసి కూడా హైదరాబాద్ను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్న రేవంత్ సర్కార్కి మళ్ళీ చెప్తున్న మిత్రులారా మళ్ళీ చెప్తున్న జూబ్లీ హిల్స్లో దెబ్బ కొడితే రేవంత్ రెడ్డి కాదు ఆయన వెనుక ఉన్న కాంగ్రెస్ రాహుల్ గాంధీకి బుద్ధి రావాలి మిత్రులారా విశ్వ నగర ఖ్యాతిని బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాధతో చెప్తున్నా మిత్రులారా మళ్ళీ చెప్తున్నా మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి కొత్త పోలీస్ బాస్ శివధర్ రెడ్డి డీజీపీగా నియమించిన రాష్ట్ర సర్కార్ సీఎం చేతుల మీదుగా ఆర్డర్ తీసుకున్న శివధర్ రెడ్డే కాదు ఇంకెవరు వచ్చినా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఏం సెట్ కాదు ఎందుకు కాదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో లేనన్ని కేసులు ఆయన మీద ఉన్నాయి అన్ని కేసులున్న ఓటు నోటు దొంగనే ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రంలో ఏ డీజీపీ సక్క చేస్తాడు ఏ పోలీసులను డ్యూటీ సక్క చేయనిస్తారు చెయ్యనియరు లాండ్ ఆర్డర్ లేదు నా తెలంగాణలో దాడులు అవుతున్నాయా ధమ్కీలు అవుతున్నాయా హత్యలు అవుతున్నాయా మర్డర్లు అవుతున్నాయా మానభంగాలు అవుతున్నాయా హైదరాబాద్ అంటే ఎంత గొప్పగా ఉండే ఇమేజ్ దేశంలో ఆ తెలంగాణ పోలీసులు అంటే నెంబర్ 1 అనే పరిస్థితి ఉండే ఇలా పరిస్థితి ఏంది హత్యలు జరుగుతుంటే ఎక్కడో మహారాష్ట్రలో వచ్చి పక్క రాష్ట్రాలలో వచ్చి నా తెలంగాణలో వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ఫ్యాక్టరీని పట్టుకుపోతున్నారు ఇడికి ఒక కార్మికులు లేకొచ్చి ఆ సంస్థలో పనిచేసినట్టు చేసి నిజాలు బయట తీసేదాకా మనకు తెలియదు మన వ్యవస్థ గట్టున్నది మిత్రులారా బాధ అవుతుంది ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి 42% కోటాపై జీవో రిలీజ్ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంపు సామాజిక న్యాయం దిశగా మరో ముందడుగు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేందుకు అని చెప్పేసి వెలుగు పేపరు కాంగ్రెస్ పార్టీకి ఏం సున్న మధ్యన అద్దుతుంది ఇది పాన్స్ పౌడరు ఒక్క చుక్క నీళ్ళు పడ్డా ఊసిపోతుంది ఏ చూడరు మిత్రులారా వాస్తవాలు తెలవాలి మనకు 2018లో బీసీల కోసం 34% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసిన బీఆర్ఎస్ సర్కార్ నాడు కోర్టుకు ఎక్కింది ఈ కాంగ్రెస్ నాయకులే ఆనాడు బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే ప్యూర్ బీసీలు దీని ముస్లిం లేకుండా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే వద్దు అని కోర్టుకెక్కినటువంటి వ్యక్తులు ఈ కాంగ్రెస్ నాయకులే ఈ అగ్రవర్ణ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకులే ఒకసారి తింటే మీకే అర్థమవుతుంది ఇది రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టి గీళ్ళు ఇలా గీ సన్నాయి నొక్కలు నొక్కుతూ రేపు బీసీల ఓట్ల కోసం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల కోసం పంచాయతీ ఎలక్షన్ల డ్రామా తప్ప వీళ్లకు బీసీల మీద చిత్తశుద్ధి లేదు ఇంకా చెప్తా మిత్రులారా మళ్ళీ మీకు ఇంకా ఒక స్పష్టమైనటువంటి అవగాహన రావాలి లేదంటే ఈ అబద్ధాలే నిజం అనుకుంటాం వాళ్ళు చెప్పేదే వాస్తవాలు అనుకుంటాం మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలే మళ్ళీ మీ ముందు తీసుకొస్తున్నా ఆనాడు బీసీ బిల్లు కోసం పోతే బీసీ రిజర్వేషన్ల కోసం అడిగితే 50% దాటుతుంది బీసీ రిజర్వేషన్లే కాదు ఏ రిజర్వేషన్లు అన్నా కూడా వాళ్ళని జైల్లో పెట్టాలి అని చెప్పేసి అన్న రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతుండు మిత్రులారా 2018లో 34% కల్పిస్తూ జీవో జారీ చేసిన బీఆర్ఎస్ సర్కార్ నాడు కోర్టు ఎక్కిన కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విరుద్ధమని జీవో 396ను రద్దు చేసిన హైకోర్టు మిత్రులారా ఇప్పుడు చెప్పండి ఆనాడు బీసీల రిజర్వేషన్ని వ్యతిరేకించింది ఎవరు 50% పెరగద్దు అని హైకోర్టు మెట్లెక్కింది ఎవరు ఈ కాంగ్రెస్ వాళ్ళు కదా మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళు వచ్చి సానుభూతి చెప్తే ఎట్లా బీసీలు వీళ్ళ తతంగం ఏందో వీళ్ళ డ్రామాలు ఏందో తెలుసుకోలేనంత పిచ్చోళ్ళు కాదు సర్కార్ నిఘా అక్రమమే మళ్ళీ చెప్తున్న మిత్రులారా మీకు తెలియాలే ఎంత దుర్మార్గం ఉంటుందంటే గత 2 సంవత్సరాలుగా ట్యాపింగ్ అని వెలుగు పేపరు ఇక ఆంధ్ర పేపర్లు సీమాంధ్ర మీడియా సీమాంధ్ర పేటీఎం కుక్కలు కేటీఆర్ మీద కక్కిన విషయం అంతా ఇంత కాదు ఆ కక్కిన విషయానికి ఇంకా హైప్ రావడానికి హీరోయిన్ల ఫోటోలు పెట్టి
వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి నానా మాటలని అవే నిజం అనుకొని ఓ మంత్రి ప్రెస్ మీట్ పెడితే ఏమైంది? కోర్టు మెట్లెక్కుతుంది. సోషల్ మీడియాలో ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇంకా యథేచ్ఛగా డ్రామాలు ఆడుతుర్రు. ఎంత డ్రామాలు ఆడుతుర్రు అంటే మిత్రులారా మీకు తెలియాలి, మామూలు డ్రామాలు కావవి. ఈరోజు ఓపెన్గా ఎవరి గొంతైనా వింటాం, ఎవడేం మాట్లాడుతుండో తెలుసుకుంటామని ఓపెన్గా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే దీని మీద ఎవడు మాట్లాడు. దీన్ని బట్టి చూస్తే మీకు ఏమర్థమవుతుంది? కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ని మాట్లాడకుండా చేసి వాళ్ళ మీద ఒకరికి కాళేశ్వరం కేసు, ఒకరికి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇంకోరికి ఇంకో కేసు అన్నట్టుగా 4 కేసులు పెట్టేసి వాళ్ళ నోరు మూస్తే తెలంగాణ కోసం మాట్లాడేవాడు ఎవడు ఉండడు అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి. ఒక్కో మహిళకు 10,000 రూపాయలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీఏ సర్కార్ కొత్త స్కీమ్. 75 లక్షల మంది అకౌంట్లో జమ, వివిధ దశల్లో 2 లక్షల వరకు సహాయము. మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దేశ ప్రధానిగా ఉండి బీహార్ ఎలక్షన్ల సమయంలో బీహార్ మహిళలకి 75 లక్షల మందికి ఆర్థిక సాయం చేసినావు కదా, మరి ఈ దేశ ప్రధానిగా నా తెలంగాణకు ఎందుకు ఇవ్వవు? బీహార్లోనే మహిళలు ఉన్నారా? నా తెలంగాణలో మహిళలు లేరా? ఆ మహిళలు నీ బీజేపీకి ఓటేయలేదా? తెలంగాణలో 8 మంది బీజేపీని గెలిపించారు. ఈ 8 మంది బీజేపీ నాయకులు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నా. ముఖ్యంగా ఈటల రాజేంద్రని, రఘునందన్ రావుని సూటిగా అడుగుతున్నా. ఆనాడు చింతమడకకు 10 లక్షల రూపాయలు ఇస్తే ఒక్క చింతమడకకి ఎట్లిస్తావు కేసీఆర్ అన్న ఈటల రాజేంద్ర మాట్లాడాలి. ఒక్క చింతమడకకి ఎందుకు ఇస్తావు? మా దుబ్బాకకి ఇవ్వవు, మా నార్సింగ్కి ఇవ్వవు, మా దొమ్మాటకి ఇవ్వవు, మా దౌలతాబాద్కి ఎందుకు ఇవ్వవు అని చెప్పినటువంటి రఘునందన్ రావు మాట్లాడాలి దీని మీద. అయ్యా నేను సూటిగా అడుగుతున్నా. ఎలక్షన్ల ముందు ఆనాడు నరేంద్ర మోదీ తెలంగాణ ప్రస్తావన వచ్చినప్పుడు రేవడి కల్చర్ అన్నాడు. ఎలక్షన్ల ముందు రేవడి కల్చర్ అని మాట్లాడిండు తెలంగాణ ప్రజల విషయంలో. నేను ఇలా సూటిగా అడుగుతున్నా, మరి ఇదే కల్చరో ప్రధాని గారు తమరు సెలవు ఇవ్వాలి. టీవీలలో అద్భుతంగా మాట్లాడే మా గురువర్యులు రఘునందన్ రావు గారు సెలవు ఇవ్వాలి. నిజంగా ఉద్యమం చేసినాం, త్యాగాలు చేసినాం, పోరాటాలు చేసినాం అన్న మా రాజేంద్ర అన్న సెలవు ఇవ్వాలి. మీరు ఎప్పుడు తెలంగాణ ప్రజలకి ఈ స్కీమ్ చేస్తారని అడుగుతున్నా. తెలంగాణకి ఈ స్కీమ్, నా తెలంగాణ మహిళలకి ఈ స్కీమ్ ఎప్పుడు చేస్తారని అడుగుతున్నా. ఓపెన్గా అడుగుతున్నా. మొన్నటిదాకా వెలుగు పేపర్ మామూలుగా రాయలే. బతుకమ్మ చీరకు 2 చీరలు కలిపి 1600 లెక్క రెడీ అయితేనే ఇస్తున్నాం, బతుకమ్మకు రెడీ అయితేనే ఇస్తున్నాం అని చెప్పేసి ఇంతవరకు ఇవ్వలే. 2 ఏళ్ళ బతుకమ్మ చీరలు ఇవ్వలే. పోనీ ఇప్పుడు ఇస్తారంటే ఇంతవరకు రెడీ కాలేదంటారు. 4 రోజుల నుంచి ఇక అని చెప్పేసి మా ఆడబిడ్డలు అందరూ ఏదో మంచి చీరలు వస్తున్నాయి అట అని చెప్పి ఆశపడ్డారు. తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇది భస్మాసుర వస్త్రం మొండి చేయి చూపిస్తుంది అని వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేరు. మిత్రులారా నేను సూటిగా అడుగుతున్నా, నరేంద్ర మోడీని, బీజేపీని తెలంగాణ విషయంలో అడిగినప్పుడు రేవడి కల్చర్ అన్నోళ్ళు బీహార్ విషయంలో ఎందుకు అవన్నీ ఇవ్వాల్సి వచ్చింది? రైతులకి రుణమాఫీ విషయంలో బీజేపీ మాట్లాడిన మాటలేంది? ఇవాళ వీళ్ళు చేస్తున్న పని ఏంది? తెలంగాణ సమాజానికి తెలియాలి. మిత్రులారా 8 మంది బీజేపీని గెలిపించారు. ఏం చేశారో ఎవరికి అర్థమైతలేదు. మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరికి కూడా అర్థమైతలేదు. కాంగ్రెస్ నమ్ముకుంటే హైదరాబాద్ను ముంచుతుర్రు, రాష్ట్రాన్ని నాగం చేస్తుర్రు. బీజేపీ కొట్లేస్తే వాళ్ళు ఏం చేస్తుర్రో తెలుస్తలేదు. మా రఘునందను, ఇంకా కొంతమంది ఎంపీలు కాంగ్రెస్ జెండా మోస్తుర్రు, కాంగ్రెస్ని జాకి వడ్డీ లేపుతుర్రు. ఇంకా కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుర్రు. గిదెక్కడ అన్యాయం? గిదెక్కడి పద్ధతి? నేను ఇలా సూటిగా అడుగుతున్నా. మా రగన్ననే కానీ, మా రాజేంద్ర అనే కానీ వీళ్ళని తిడతా, వీళ్ళని అడుగుతా. ఇదేదో దరిద్రం. ఎందుకంటే వీళ్ళు ఉద్యమం నుంచి వచ్చారు. కనీసం ఒక్కసారి చెప్తే ఇంటరేమో, ఒకసారి చెప్పకపోతే ఇనరేమో, 4 సార్లు చెప్తే ఇంటరేమో అని అడుగుతుంటా. దయచేసి రాజేంద్ర అన్న, రఘునందన్ అన్న, ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళకి అవగాహన కూడా ఉండదు. ఆ కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళకి అవగాహన ఉండదు. రేవంత్ రెడ్డి బిచ్చ మీద గెలిచే బతుకులు అవి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, రాజేంద్ర అన్న తెలంగాణ సోయికి రండి. మీరు తెలంగాణ ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళు, తెలంగాణ కోసం పదవులు త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళు,
దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏ పార్టీలన్నీ ఉండని, అది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, ఈ రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ సోయి ఉండదు. వాళ్ళు ఢిల్లీల రాజకీయాలు, గుజరాత్ రాజకీయాలు చేస్తారు. తెలంగాణ ఆకలి, కన్నీళ్ళు, బాధలు అర్థం కావు వాళ్ళకి. మీరు ఆ ఆకలి బాధల నుంచి వచ్చిన వాళ్ళే కదా. తెలంగాణ ప్రజల పక్షాన ఎందుకు వాయిస్ బలంగా ఇవ్వలేకపోతారు? సరే గెలిచిరు, ఏ పార్టీలో గెలిస్తేంది? తెలంగాణ ప్రజల పక్షాన మీరు వాయిస్ ఇవ్వాలి కదా. తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ఫైట్ చేయాలి కదా. ఎందుకు ఊకే గెలిచేదాకానే రాజకీయం కదా, గెలిచినాక కూడా ఇంకా అదే రాజకీయం ఎన్ని రోజులు? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తాటి చట్ట అంతా ఎగిరిన వాళ్ళు కనీసం కప్పగింతలన్నీ ఎందుకు వేస్తలేరు? అడుగు తీసి అడుగని ఎందుకు ఎత్తలేరు? రేవంత్ రెడ్డి అంటే ఎందుకు భయపడుతున్నారు? కాంగ్రెస్ తోటి మీకున్న లాలూచి ఏంది? రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా? రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి మీకు అర్థమవుతలేదా? సోయి వస్తలేదా? దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అది ఏ పార్టీ కానీ, రెండు జాతీయ పార్టీలకి పక్కా చెప్తున్న తెలంగాణ మీద ప్రేమ ఉండదు. మీరు తెలంగాణ ఉద్యమానికి వచ్చిన వాళ్ళు కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మిత్రులారా, ఇది ఒక్కసారి చూడండి. నియంతృత్వ నిరంకుశ పాలనకి ఇదొక చిన్న ఎగ్జాంపుల్గా చరిత్రలో నిలిచిపోతుంది. ఏంది చరిత్ర అంటే, రేవంత్ రెడ్డి సర్కార్ ఆయన కింద పెట్టుకున్న సామంతరాజు, సందీప్ కుమార్ ఝా, వీళ్ళిద్దరు కలిసి పోలీసులను అడ్డం పెట్టుకొని 10ల సంఖ్యలో నా ఆఫీసులకి పోలీసులను పంపి మహిళా జర్నలిస్టుల మీద దౌర్జన్యానికి దిగుతూ కంప్యూటర్లు ఎత్తుకపోయి, ల్యాప్టాప్లు ఎత్తుకపోయి, ఈ వీడియో మన ఉన్న దగ్గరనే ల్యాప్టాప్లు ఎత్తుకపోయి ఇది రికార్డ్ అయితే బాగుండదని డివిఆర్లను కూడా ఎత్తుకపోయినటువంటి దీన స్థితి సందీప్ కుమార్ ఝాది. ఆనాడు కూడా చెప్పిన, సందీప్ కుమార్ ఝా నీ మీద నాకు కోపం లేదయా, జాలి ఉన్నది, గంతమంది పోలీసులు ఎందుకు పంపినవయా, మహిళల మీద ఎందుకంత నీచంగా మాట్లాడించినావు, నీకేం పద్ధతి అయ్యా, నువ్వు పంతులువి, నువ్వు బ్రాహ్మణునివి, మంచి కోరుకోవాలి, శత్రువు వచ్చినా కూడా నీ ఆరోగ్యం బాగుండాలి, నువ్వు మంచిగా ఉండాలని చెప్పేసి దీవించే వంశంలో పుట్టినవు, ఇవేం చిల్లర పనులయ్యా అని నేను చెప్పిన. ఇప్పుడు కూడా సందీప్ మీద నాకు కోపం ఉండదు. ఎందుకంటే మిత్రులారా, ఒక్కొక్కసారి గమనించి చూడండి, రాజకీయ నాయకులై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వస్వం దారబోసి జీవితాంతం పోటీ చేసిన కొంతమంది గెలవరు. ఎక్కడ పోటీ చేయకుండానే ఒక కలెక్టర్ స్థాయి వచ్చింది. చదువుకున్నావు, దేవుడు తెలివిచ్చిండు, తెలివితో పాటు మనసు ఇస్తే బాగుండేది. నీకు మనసు లేదయా, మనసు ఉంటే ఎలా సిరిసిల్లలో మహారాజు లెక్క ఉండేటోని. నీకు మనసు లేక పగలు ప్రతీకారం అంటూ కేటీఆర్ మీద ప్రశ్నిస్తున్నటువంటి నాట్లంటల మీద, మా బాలు మీద పగ పెట్టుకొని ఏమైనావు, ఆగమైనవు, ఇలా రాష్ట్రంలో నవ్వుల పాలైనవు. కట్టుకున్న పెళ్ళాన్ని చక్కగా చూసుకోకపోతేవి, నీకు ఒక రాజు లెక్క ఒక మంచి బాధ్యతను కట్టబెడితే ఆ జిల్లా ప్రజల్ని మంచి చూసుకోకపోతేవి, ఏమైనా రోడ్డు మీద పడ్డావు, నవ్వుల పాలైనవు. అందుకనే చెప్తున్నా, పదవులో, పైసలో, హోదాలో శాశ్వతం కాదు, మనసు శాశ్వతం. గదాన్ని పట్టుకొని పనిచేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ సందీప్ కుమార్ ఝానే కాదు, చాలా మందిని ఇండివిజువల్గా కూడా యుద్ధం చేసిన వాళ్ళతోటి. ఎందుకు? నాకు వ్యక్తిగతంగా ఏమన్నా కోపం ఉంటుందా? ఈ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా, అది ఆడ కానీ మొగ కానీ చెక్కగాడు కానీ ఎవరు తప్పు చేసినా, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళని ఖచ్చితంగా వెంటాడుతా. నాకు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. వాళ్ళు నన్ను వెంటాడచ్చు, వాళ్ళు నా మీద దాడులు చేయించవచ్చు. నేను ఇక్కడ రాసుకున్నా, నా ముందట బోర్డు మీద రాసి ఉంటుంది, నా మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు, నా సిద్ధాంతం కంటే నా ప్రాణం ముఖ్యం కాదని రాసుకున్నాను. దయచేసి మళ్ళీ చెప్తున్నా, నేను యుద్ధం చేసేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి వాళ్ళ రాజకీయాల గురించి ఆలోచిస్తాము అంటే మాత్రం నేను విడిచిపెట్టా. వాళ్ళు వ్యక్తిగతంగా ఏమైనా చేసుకో, నేను పట్టించుకోను. కానీ వాళ్ళ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది అవుతున్న నాడు అస్సలు విడిచిపెట్టే ముచ్చట ఉండదు.